దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యము ఆయన మనకిచ్చాడు. సంపూర్ణత, పరిపూర్ణత ఆయన మనకిచ్చాడు. నిర్గమకాండం 40:34 యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని మహిమ, తేజస్సు మన హృదయాల్లో నిండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. దేవుడి వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది, శుభ్రం చేస్తుంది. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నట్టు మీరును పరిశుద్ధులుగా ఉండమని మత్తయి సువార్త 5:48 చెప్తుంది. మనల్ని ప్రేమిస్తూ, పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడి ఆశ. ఇశ్రాయేల్ ప్రజలేమో 11 రోజులు చేయవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు టైంపాస్ చేశారు. ఆయనకి విధేయత చూపించలేదు. ఈ శరీరముతోనే కనెక్ట్ అయిపోయారు. మీరు సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోమని యేసయ్య చెప్పాడు. మన చేతులు, మన కాళ్ళు, మన శరీరము సంపూర్ణంగా ఆయన సంపూర్ణతలోకి రావాలి. ఆయనకిలాగా చెక్కబడాలి. అప్పుడు మీరు మీకు ఏదైనా జాబ్ ఇస్తే మీరు హ్యాండిల్ చేయగలరా అని ఆయన పరీక్షిస్తాడు. ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే దాన్ని విధులు నిర్వర్తిస్తారా? ఒక ప్యూన్ పోస్ట్ ఇస్తే దాన్ని చేయగలరా? పరీక్షలు ఉంటాయి. అలాంటి పరీక్షల్ని మీరు పాస్ అవ్వగలిగితే చూడండి, ఒక డాక్టరేట్ ఊరికనే వచ్చేస్తుందా? ఎంతో శ్రమ, ఎంతో వేదన, ఎంతో కష్టము. ఇరిగి నలిగిన హృదయంలో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. శరీరము అనేక విధాలుగా రుగ్మతలు, శరీర బాధలు, అనేక విషయంలో మన హృదయం వాక్యం ఉంటే ఆత్మ ఎదుగుదల. ఈ ఆత్మ ఎదిగిందంటే, ఎదగాలి అంటే వాక్యం మీ హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యంతోనే నింపబడాలి. నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది. యోబు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటాడు. మీరు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. చూడండి, 1 యోహాను సువార్త 1:12 ఏం చెప్తుంది మీకు? తన్ను ఎందరూ అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడి పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుడి పిల్లలు మీరు. ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలు. మీరు శిరస్సు. యేసయ్య మనకు శిరస్సు అయి ఉన్నారు. మన అవయవాలన్నీ క్రైస్తవులై ఉన్నాం. విశ్వాసమునందు బలపడాలని, ఆయన నామాన్ని ఎంతగానో ఆరాధించాలని. దేవుడి పిల్లలంటే ఏంటండి? దేవుడి పిల్లలకి దేవుని శక్తి వస్తుంది. చూడండి, వారసులు అంటే తన పిల్లలకి వారసత్వాన్ని అప్పగిస్తారు. పరిశుద్ధంగా జీవించినట్లయితే, ప్రయాసపడినట్లయితే, శ్రమ పడినట్లయితే, నేను దేవుని పిల్లలు అని మీరు జీవించినట్లయితే, మీ అవయవాలు మీరు సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకున్నట్లయితే, దేవుడి పిల్లలుగా జీవించినట్లయితే, మొదట ప్రారంభించవలసిన పని అంటే యథార్థత.
ఈ యథార్థత, నీతి మనకున్నప్పుడు ఆయన పర్ఫెక్ట్. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడునని మన మీద పెట్టాడు దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. అంటే మీరు ఏం అడుగుతున్నారు? మీ ఉద్దేశాలు ఏంటి? ఎలీషా అంటాడు, ఎలియా కూడా, నా ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో, మీ మీ వాక్యం మీద మీరు ఆనుకుంటే నేనే వాక్యం అన్నాడు. వాక్యము నేనే వాక్యము, వాక్యములో మీరున్నారు. తన్ను ఎందరూ అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప ఎంబడి కృప పొందుతున్నాము. దేవుని ప్రేమను మేము పొందుకున్నాం. మనకి కృప వచ్చింది. చూడండి, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన కృపా సత్యములు, నీతి న్యాయములు ఆయన సన్నిధానంలో ఉన్నవి. ఆయన్ని మీద మనం మనసుంచితే, ఆయన వాక్యం మీద మనం ఆధారపడితే, మన మనసాక్షి శుద్ధిగా ఉంటే, మన కళ్ళు బాగుంటే, మన నోరు బాగుంటే, దేవుని చిత్తాన్ని మనం హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుని పనిని పూనుకోవాలి. దేవుని పనిని నమ్మకంగా చేయాలి. నీతి న్యాయములు ఆయన సింహాసనములు. ఆయనలో మీరు సంపూర్ణంగా పరిపూర్ణతలో మీరు ఆయనతో ఉన్నట్లయితే దేవుని పిల్లలగుటకు, దేవుని పిల్లలంటే ఏంటండి? ఆయనలా జీవించాలి. ఆయనలా జీవించినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమ అనేక పాపములు కప్పును. అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగాడండి, మన పాపాలు కడిగాడండి. పరిశుద్ధతతో జీవించమన్నాడు. సజీవ యాగంగా మనల్ని సమర్పించుకోమన్నాడు. విరిగి నలిగిన హృదయం. మన జయప్రదమైన జీవితం జీవించాలంటే ఆయన సామర్థ్యాన్ని మనకిచ్చాడు. ఆయనకిలాగా ఉండమన్నాడు, ఆయనకిలా జీవించమన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన పరిపూర్ణతలో ఉంది, సంపూర్ణతలో ఉంది. మనల్ని చెప్తున్నాడు, రోజు పరీక్షిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కృప ఎంబడి కృప, దయ, కనికరం మనకిస్తున్నాడు. సుంకరి ప్రార్థన చూడండి, ధనవంతుని ప్రార్థన అలా ఉండొద్దు. విరిగి నలిగిన హృదయానికి సుంకరి ప్రార్థన వస్తుంది. అడగండి. మీరు నన్ను అడిగినట్లయితే మీకు ఇస్తాను. దేవుని రాజ్యము, మనకి దేవుని రాజ్యం కావాలి. దేవుని రాజ్యంలో మనం పాలుభాగస్తులు అవ్వాలి. భూమి మీద ఇక్కడే దేవుని రాజ్యాన్ని చూడాలి. ఇక్కడ దేవుని రాజ్యాన్ని చూసినట్లయితే భూమి ఎందు ఏం ఇప్పుతావో పరమందు ఇప్పబడలే, భూమి ఎందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడలే. కృప ఎంబడి కృప, దేవుని శక్తిని మనం అనుభవించినప్పుడు కృప ఎంబడి కృప మనకు దొరుకుతుంది. దేవుని కనికరం మనకు దొరుకుతుంది. దేవుని దయ మనకు దొరుకుతుంది. ఆయన మనల్ని సజీవ యాగంగా ఉండమన్నాడు. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అర్పించుకోండి. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, మాతో ఉన్నారయ్యా, మనల్ని బలపరిచరయ్యా, స్థిరపరిచయ్యా, సిద్ధపరిచరయ్యా. మీకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.